బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి 19 అంశము దేవుని రాజ్యమును వెదకండి. వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. పరలోకరాజ్యము వెళ్లాలని అందరూ కలలు కంటారు. ఊరికే దేవుణ్ణి నమ్మేస్తే చాలు పరలోకరాజ్యం ప్రాప్తిస్తుంది అని భ్రమపడుతుంటారు. ఈ భూమ్మీద మనం జీవించే జీవితం మన ఇష్టానుసారమైనది కాక దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తేనే పరలోకరాజ్యంలో ప్రవేశం ఉంటుంది తప్ప ఊరకనే దేవుణ్ణి నమ్ముకుంటే పరలోకరాజ్యం రాదు. లాజరు ధనవంతుని సన్నివేశంలో తండ్రియైన అబ్రాహాము ధనవంతునితో, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అని లూకా 16:25లో అన్న మాటలు ఇందుకు నిదర్శనం. భూమ్మీద తమ శరీరాలను సుఖపెట్టిన వారి ఆత్మ నరకంలో నరకయాతన అనుభవిస్తుంది. ధనవంతుడు ఏవో పాపాలు చేసినందువలన నరకములో పడవేయబడినట్లు లేదు కాని తన ఇష్టానుసారంగా జీవించినందువలననే నరకమునకు వెళ్లాడు. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభము అని మత్తయి 19:34లో యేసు ప్రభువు చెప్పాడు. అయినప్పటికీ ధనము సంపాదించుకోవడం, ధనవంతులుగా ఉండటం పాపము కాదన్నట్లు యేసు ప్రభువు చెప్పిన మాటలకి అంత ప్రాధాన్యత ఇవ్వరు. మనుష్యులు ధనమును సంపాదించేది కేవలం వారి శరీరమును సుఖపెట్టడానికే తప్ప వారి ఆత్మకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆత్మయే జీవింపచేచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని యోహాను 6:63లో బైబిల్ చెప్పే మాటలు పెడచెవిని పెట్టి మట్టిలో కలిసిపోయే ఈ శరీరానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చి శరీరానికి ఎన్నో మెరుగులు దిద్దుతుంటారు. మనుష్యులు ఈ లోకంలో జీవించడానికి ఆహారం, వస్త్రాలు అవసరం. ఆహారం తినకపోతే మనిషి చనిపోతాడు. మనుష్యుల నిత్యావసరాలైన ఆహారం, వస్త్రాల విషయంలోనే మీరు ఆయన రాజ్యమును, నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహించబడును అని యేసు ప్రభువు చెప్పాడు. మనం దేవుని రాజ్యమును, నీతిని వెదికితే మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాను అని చెప్పినప్పుడు ఇంక మనం ఏ విషయమై చింతించాలి? అయినప్పటికీ మనం ఈ శరీర విషయమై చింతిస్తామే తప్ప దేవుడు ఇచ్చిన ఆత్మ విషయమైన చింత ఏమాత్రమూ ఉండదు. ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశింపరు అని యేసు ప్రభువు చెప్పాడంటే అందులో ఎంతో నిజం ఉంది. ధనవంతులు వారి శరీరాలకి ఇచ్చే విలువ వారి ఆత్మకు ఇవ్వరు. అందుకే వారు పరలోకరాజ్యానికి అర్హులు కాదు. యేసు ప్రభువు చెప్పినట్లు వారు దేవుని రాజ్యాన్ని వెదకరు. వెదకుడి మీకు దొరుకును అని చెప్పబడిన మాటను ఆధారము చేసుకొని మనకిష్టమైనది వెదకకూడదు. దేవుని రాజ్యమును, నీతిని, సమాధానమును వెదకాలి. భూమి మీద దేవుని రాజ్యాన్ని వెదకకపోతే వారు దానిని కనుగొనలేరు. మన సుఖభోగాసక్తి మనల్ని పరలోక రాజ్యానికి దూరం చేస్తుంది. కాబట్టి మనం దేవుని రాజ్యాన్ని, నీతిని వెదుకుదాం. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. కీర్తనలు 105:4. ఈ భూమి మీద నీవు ఏమి వెదుకుచున్నావు? దేవుని రాజ్యమునా, ధనమునా? దేవుని రాజ్యమును నీవు వెదికినట్లయితే అప్పుడు దేవుడు నీ అవసరాలన్నీ తీరుస్తాడు. దేవుని రాజ్యమును వెదకడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము ఈ భూమ్మీద నీ రాజ్యాన్ని, నీతిని వెదుకునట్లు మాకు జ్ఞానమును, తెలివిని ప్రసాదించమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.